రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు ప్రజా ఆరోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు, బాధితులకు అందుతున్న సహాయం మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అతిసార వ్యాప్తి, అలాగే కల్తీపాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. లడ్డూ కల్తీ మరియు వన్ మ్యాన్ కమిటీపై చర్చించనున్నారు. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం మరియు దానిపై విచారణ జరుపుతున్న వన్ మ్యాన్ కమిటీ పురోగతిని వారు సమీక్షించనున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాల్సిన పోస్టులు, పార్టీల వారీగా కేటాయింపులపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. మరి ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు ప్రజా ఆరోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఇక ఒత్తిడి పెంచుతున్నాయి. మరి దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం అయితే రాజకీయాల్లో చూసుకుంటే మాత్రం చాలా చర్యలు కూడా జరుగుతున్నాయి. ఏంటంటే కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి అవ్వచ్చు, అలాగే కల్తీ పాలకు సంబంధించి అవ్వచ్చు, కల్తీ నెయ్యికి లడ్డూకు సంబంధించింది అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి కూడా మనకు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ భేటీ ద్వారా. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొన్ని రోజులు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా భేటీ చంద్రబాబుతో అవుతున్నాడు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం ప్రధానంగా జెండాలుగా కాకినాడ పేలుడు అలాగే కల్తీ పాల వివాదం కూడా సీరియస్ తీసుకున్నారు. అలాగే చంద్రబాబు పవన్ కూడా చర్చించున్నారు.
లడ్డూ కల్తీ వన్ మ్యాన్ కమిటీ పురోగతి సమీక్ష భేటీలో కూడా అవి కూడా సీరియస్ గా తీసుకొని మాట్లాడుతున్నారు. నామినేట్ పోస్టులు భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే కూటమి స్వయంగా ప్రభుత్వ ప్రతిష్టకు నిర్దేశించే సమస్యలు కూడా వస్తున్నాయి. దీనికి ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి, ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలని దాంతో కూడా ఇద్దరు కూడా కూర్చొని కూడా సీరియస్ గా డిస్కషన్ కూడా జరుగుతున్న సమాచారం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చూసుకుంటున్న వరుస అవాంఛనీయుల కట్టలు కావచ్చు, అలాగే పాలకమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కూడా కానుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ సమావేశానికి కూడా ప్రాధాన్యత కూడా ఏర్పడింది. అయితే కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా కేంద్రంలో జరిగిన పీరియడ్ ఘటనపై కూడా చాలా ప్రభుత్వం సీరియస్ గా కూడా ఉంది. ఎలా జరిగింది, ఏమైనా కోణాల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు చేయమని కూడా ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ కూడా విచారణ చేపడుతుంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా తీసుకున్న కఠిన చర్యలపై ఇరు నేతలు కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అతిసార వ్యాప్తి, అలాగే కల్తీ పాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నివేదికలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా పరిశీలించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలపై కూడా ఈ అజెండాగా ఉంది ఈ భేటీలో. అయితే లడ్డూ కల్తీ మరియు వన్ మ్యాన్ కమిటీపై చర్చించున్నారు. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం మరియు దానిపై విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు కూడా పరస్పరం కూడా మాట్లాడుతూ సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేట్ పదవులు పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాలని కూడా పోస్టులు పార్టీలు వారీగా కేటాయింపుపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే సమాచారం మనకు అయితే ఈ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే అంశాలపై సమర్థంగా తిప్పుకోవడంతో పాటు కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం ఈ భేటీల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే ఎలా చేయాలి, ఇప్పుడు మొత్తానికైతే మూడే విషయాలు. ఒకటి వచ్చి లడ్డూ విషయంలో ఇంకొకటి వచ్చి నియంత్రణపై తీసుకోవాలన్న చర్యలు క్షేత్రస్థాయిలో నివేదిక కూడా చర్యలు కూడా తీసుకోవడం పరిస్థితి కూడా ఉంది. రచన రైట్, థ్యాంక్ యూ మధు.